రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక తలపెట్టినటువంటి సభను అదేవిధంగా మరి ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, అదేవిధంగా మీటింగ్కి వస్తున్నటువంటి కార్యకర్తలను ఎక్కడికక్కడ రైల్లో, బస్ స్టేషన్లో అర్ధరాత్రి ఇంట్ల మీద దాడి చేసి మహిళలను కూడా అరెస్ట్ చేయడాన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అరెస్ట్ చేసినటువంటి నాయకులందరూ కూడా విడుదలయ్యాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇక్కడ పౌర ప్రజాస్వామిక హక్కులు వస్తాయని చెప్పేసి మనందరం కూడా ఆశించడం జరిగింది. కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఉద్యమాలను అణచివేయడానికి భాగంగానే పోలీసులకు ఇవాళ మరి 350 కోట్లను కూడా మరి వాళ్ళకు ఖర్చు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మరి అనేక హక్కుల కోసం ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఇవాళ కేసీఆర్ మరి ఆయన యొక్క వర్గ స్వభావాన్ని, దోపిడీ వర్గ స్వభావాన్ని మరొకసారి చాటుకుంటూ హక్కులను మరి కాలరాస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నిటి కూడా భావజాలాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కులు లేకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అప్రకటిత నిషేధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.